రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూనలక్ష్మి ఈ నెల 13న హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డీఎస్పీకి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్రచారి మాట్లాడుతూ నిందితుడు గడిల రాజు మద్యానికి బానిసై జల్సాలకు బానిసై డబ్బులు ఎలా అయినా సంపాదించాలని కొంతకాలంగా రాజీనగర్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కూన లక్ష్మిని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయల నగదు, 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు తీసుకొని చెవులకు ఉన్న బంగారు పుల్లలు రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో 2 చెవులను కత్తిరించి తీసుకెళ్లాడని డీఎస్పీ తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర, 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు, 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తమ్ముడు 4 గంటలకు వచ్చిండు, 4:30 అన్నకి కాకుండా ఉండొచ్చు. ఒక్క ఆమె అయితే బాడీ బయటికి తీస్తాను చెప్పిన నమస్తే మహేష్. అమ్మ వచ్చినప్పుడే ఇట్లా మట్టి ఉంటే తీపిచ్చింది వేరే వాళ్ళు. అమ్మని వచ్చింది అంతే కదా సార్. 2-3 రోజులకు సార్ వస్తా అమ్మని చూడడానికి వస్తా. అటు పోనీ అటు పోనీ జపాన్లో టేస్ట్ కోసం చెప్పాలా? 13వ తారీఖు కూనలక్ష్మి అని ఒక 75 ఇయర్స్ పెద్ద మనిషి, ఆమె 2 కొడుకులు ఉంటారు. ఆమె 2 కొడుకులు వేరు ప్రాంతాలు ఉంటే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉండే ఆమెను ఈ రాజు గడిల రాజు అనే టైం ఇతను సత్య 55 ఇయర్స్ అదే ప్రాంతంలో ఉంటాడు, దగ్గర ప్రాంతంలో. ఆయన చూసి చాలా రోజు నుంచి గమనించి ఒంటరిగా ఉంటానని చెప్పేసి గమనించి ఆమెను చంపడం ద్వారా ఆమెకు వచ్చే పింఛన్ డబ్బులు లేకపోతే ఆమె దగ్గర బంగారమైన ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసి కట్టెలు తీసుకుపోయి చంపి ఆమె చెవులకు ఉన్నటువంటి కమ్మలు ఇట్లా చిన్నవి తీసుకుని వెళ్ళిండు. ఇది
టెక్నికల్ ఆధారంతో సిఐ సిరిసిల్ల టౌను, తర్వాత అతని సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఐడి పార్టీ వాళ్ళందరూ కలిసి లోకల్ ఇన్ఫర్మేషన్ తోటి చేయగలిగారు. ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే ప్రజలు మా ఐడి పార్టీకి సమాచారం ఇచ్చారు, కొంత క్లూ ఇవ్వగలిగారు. దాన్ని క్లూను డెవలప్ చేయగలిగితే మనకు ఫలానా వ్యక్తి అని చెప్పేసి తెలిసింది. తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాత కత్తెర, ఆమెకు సంబంధించిన మృతురాలకు సంబంధించిన 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు 2, రాజీవ్ ఆరోగ్య కార్డు, ఆమెకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆమె సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మృతుని ఇంట్లో దాచిపెట్టిండు. ఆమె చంపి ఇవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టిండు. అవన్నీ కూడా చేసుకోవడం, అది రికవర్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని ఒంటరిగా ఉంచొద్దు. ఎందుకనంటే ఎవరు లేరని తెలిస్తే దొంగలు కానీ లేకపోతే వాళ్ళు దాని అవకాశం తీసుకుంటారు, అంటే ఎవరు కేర్ టేకర్. కాబట్టి ఇట్లాంటి, ఎందుకంటే ఎవరు లేని వృద్ధుల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి చాలాసార్లు, ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి. కాబట్టి పేరెంట్స్ను చూడాల్సిన బాధ్యత పిల్లలది. ఒకవేళ చూడకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిస్తే మీరు కూడా, అంటే సొసైటీ వృద్ధులను భారంగా భావించకుండా వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ బాగోగులు కూడా చూడాలని కోరుకుంటారు. ఒంటరిగా ఉంటుందని తెలిసింది కాబట్టి ఇంతకుముందు కూడా ఆమె ఒంటరిగా ఉండడం వల్ల ఆమె ఇంత దొంగతనం అయింది. తర్వాత పోతా అంటే వస్తా అంటే ఒక్కతే ఉంటుంది కాబట్టి అటువంటి అవి తీసుకున్నాడు. అంటే ఎవరైనా కూడా అంటే తప్పు చేయాలనుకున్నాడు, ఎవరికైతే చెప్పుకోలేరో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే వృద్ధుల మీద ఫస్ట్, తర్వాత చిన్నపిల్లల మీద దాడి దగ్గర లైంగికంగా ఏదైనా కానీ, అంటే ఇట్లా. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లలను కానీ వృద్ధులను కానీ మనము సేఫ్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనది. తల్లిదండ్రులుగా పిల్లలను చూడాల్సిన బాధ్యత మనది, పిల్లలుగా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మీ ద్వారా ఈ సమాజాన్ని కోరుతున్నాం, కొన్ని ఒంటరిగా వదిలిపెట్టదు. భరోసా ఇవ్వడం ద్వారా వాళ్ళ భద్రత ఇచ్చిన వాళ్ళు అవుతాం.